హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో భారతదేశంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ విప్లవాల గురించి తెలుసుకుందాం. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. నేటికి సుమారు 55% పైగా ప్రజలు వ్యవసాయము, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. దేశ శ్రామిక శక్తిలో అధిక భాగం వ్యవసాయంలోనే ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో సుమారు 16% ఆదాయం ఈ వ్యవసాయ రంగం నుంచే సమకూరింది. భారతదేశంలో స్వతంత్రానంతరం ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు అనేక చర్యలు చేపట్టారు. వివిధ ప్రణాళికల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. 1960 దశకం నుంచి మన దేశంలో అనేక వ్యవసాయ విప్లవాలు ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె వీటిని మరింత ప్రోత్సహించారు. అందుకే ఆమెను భారతదేశ వ్యవసాయ విప్లవాల మాత అంటారు. భారతదేశంలో పంట సాగుకు వర్షాలే మూలాధారం. ఇది పూర్తిగా ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాభావం, అధిక వర్షాలు, పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడం మొదలైనవన్నీ వ్యవసాయానికి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పెరుగుతున్నటువంటి జనాభాకు తగ్గట్టు అందరికీ సరిపడా ఆహారం అందించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలే. పైగా వ్యవసాయ భూములు నానాటికి తరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్న నేలల్లోనే అధిక దిగుబడి వచ్చే పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించింది. దిగుబడి ఉత్పాదకతను పెంచే క్రమంలో వ్యవసాయము, దాని అనుబంధ రంగాల్లో ప్రభుత్వం కొన్ని విప్లవాలను ప్రవేశపెట్టింది. కొత్త ఆవిష్కరణలు, నూతన సాంకేతికత ద్వారా ఆ రంగంలో సరికొత్త ఒరవడికి అవి నాందిగా నిలిచాయి. ఇవి వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు కొత్త అవకాశాలను సృష్టించాయి. మన దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చినటువంటి ప్రధాన రెవల్యూషన్స్ని మనం పరిశీలించుకున్నట్లయితే మొదటగా గ్రీన్ రెవల్యూషన్. ఇది ఆహార పంటలకు సంబంధించింది. గ్రీన్ రెవల్యూషన్కి పితామహులు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఎల్లో రెవల్యూషన్ ఇది నూనె గింజలకు సంబంధించింది. ఎల్లో రెవల్యూషన్ పితామహులు ఎవరు అంటే శామ్ పిట్రోడా. వైట్ రెవల్యూషన్ ఇది పాల ఉత్పత్తులకు సంబంధించింది. వైట్ రెవల్యూషన్ పితామహులు ఎవరు అంటే వర్గీస్ కురియన్. బ్లూ రెవల్యూషన్ చేపలు దాని ఉత్పత్తులకు సంబంధించింది. బ్లూ రెవల్యూషన్ యొక్క పితామహులు ఎవరు అంటే అరుణ్ కృష్ణన్. సిల్వర్ రెవల్యూషన్ పౌల్ట్రీ కోడిగుడ్లకు సంబంధించింది సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్కి పితామహులు ఎవరు అంటే ఇందిరాగాంధీ. గోల్డెన్ రెవల్యూషన్ యాపిల్ పండ్లు, పసుపు, తేనెకి సంబంధించిందే గోల్డెన్ రెవల్యూషన్. గోల్డెన్ రెవల్యూషన్కి పితామహులు ఎవరు అంటే నిర్పక్ తుతేజ్. తరువాతది పింక్ రెవల్యూషన్. పింక్ రెవల్యూషన్ అనేది రొయ్యలు, ఉల్లిగడ్డలకు సంబంధించింది. పింక్ రెవల్యూషన్ పితామహులు ఎవరు అంటే దుర్గేష్ పటేల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.